హలో బ్రోస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో ఏంటంటే మా పీజీ దగ్గర ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలో ఒక లేక్ ఉండిద్దనమాట. చిన్నప్పనహల్లి లేక్ అని. అది మా ఫ్రెండ్స్ ఎళ్లారు కానీ మేము వెళ్ళలేదు. సో, ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి ఒక వీకెండ్ పనేమి ఉండదు కదా మనకి వీకెండ్‌లో. సో, వీకెండ్‌లో వెళ్దామని చెప్పి వెళ్ళామనమాట. వీళ్ళు మా ఫ్రెండ్స్, మేము నలుగురు వెళ్ళాము. ఆ లేక్ గురించి పెద్దగా చెప్పడానికి ఏముండదు కానీ మా గురించి చెప్తాము. మేము ఒక 15 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాము. అందరూ సేమ్ కాలేజ్ అనమాట. ఒక 2-3 మెంబర్స్ వేరే కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము కాలేజ్‌లో ఉన్నప్పుడు డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ బ్రాంచెస్. ఒకరికి తెలీదు. సో, అప్పుడెప్పుడు పరిచయం లేదు. కానీ మాకు ప్లేస్‌మెంట్స్ వచ్చాక అందరికీ సేమ్ కంపెనీలో ప్లేస్‌మెంట్స్ రావడం, ఒకే రోజు ఆన్‌బోర్డింగ్ అవ్వడం వల్ల మేమందరం సేమ్ డే వెళ్ళాము ఆఫీస్‌కి. సో, అప్పటి నుంచి ఇంకా బాండ్ అలా మంచిగా క్రియేట్ అయిందనమాట. సో, మేము ఓడిసీలో ఒక్కచోటే కూర్చుంటాము, ఒక్కచోటే వర్క్ చేసుకుంటాము. బాగా చెప్పాలంటే వర్క్ కన్నా ఎక్కువ కాల్ చేస్తూ ఉంటాము, చెప్పుకుంటూ ఉంటాము. మేము ఇంటి నుంచి దూరంగా వచ్చి ఇంత దూరంలో ఉంటున్నాము బెంగుళూరులో అని హోమ్ సిక్ ఉండట్లేదు. ఎందుకంటే అంత బాగా ఫ్రెండ్స్ అయ్యారు. అంతమంది తెలిసినోళ్ళు ఉండడం, ఫ్రెండ్స్ ఉండడం వల్ల మాకు అంత హోమ్ సిక్ అనిపియట్లేదనమాట. సో, ఇప్పటికి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అవుతుంది మేము బెంగుళూరు వెళ్ళి అక్కడ జాబ్ స్టార్ట్ చేసి. సో, ఈ 2.5 ఇయర్స్ చాలా మంచిగా బాండ్ క్రియేట్ అయింది మా అందరికీ. ఇది అలాగే ఉండాలని అనుకుంటున్నాను. కానీ ఈ ఇయర్ ఎండ్‌లో అందరూ ఆల్మోస్ట్ చాలామంది షిఫ్ట్లు కొట్టి వేరే కంపెనీస్‌కి వెళ్ళిపోతారు. సో, తెలియదు మరి ఎంతమంది టచ్‌లో ఉంటారో, ఎంతమంది ఉండరో. కానీ అలా ఉంటే బాగుంటుంది. మరి రోజు టచ్‌లో లేకపోయినా ఎప్పుడో ఒకసారి ఇప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళే ట్రిప్స్ లాగా తర్వాత కంపెనీ షిఫ్ట్ అయ్యాక కూడా ట్రిప్స్ వేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటే అందరి పెళ్ళిళ్ళకి వెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.